ఈ రెండు పేర్లు నేషనల్ మీడియాలో కూడా మోగిపోతున్నాయి. ఏపీలో కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దగ్గర నుంచి అసలు కూటమి ఎలా కుదిరింది, పవన్ కళ్యాణ్ చేసిన కృషి, జనంలో జనసేనాని క్రియేట్ చేసిన బజ్ ఇవన్నీ చర్చకు వచ్చాయి. పైగా అటు వైసీపీ వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కూడా జనసేన మాత్రం ఎక్కువ స్థానాలు గెలుస్తాయని చెప్పాయి. అంటే అటు ఇటు ఎటైనా సరే జనసేనకి మాత్రం ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని యునానిమస్ గా అందరూ ఒప్పుకుంటున్న విషయం. దీనికి కారణం ముమ్మాటికి పవన్ కళ్యాణే. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా గెలుపోటములు కాదు, ఇప్పటికీ ఓటమిలే ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు పార్టీకి తగిలినా, ఎన్నో అవమానాలు, మరెన్నో సెటైర్లు, వీటన్నిటిని భరిస్తూ ఓపిగ్గా పార్టీ ప్రస్థానాన్ని ముందుకు నడిపించారు పవన్. వ్యూహం నాకొదిలేయండి అంటూ ఎన్నోసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ మాటని జన సైనికులు ఫాలో అయ్యారు. అలా ఎందుకన్నారో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. సీట్లు తగ్గాయా, వదిలేశారా, ఇవేవీ జనం పట్టించుకోలేదనే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ఫాలో అయ్యే వ్యూహాన్ని ఇంకా గట్టిగా ఫాలో అయ్యారని చెప్పొచ్చు. సామాజిక వర్గం, ఆర్థిక బలం, జనంలో పలుకుబడి అన్నిటినీ స్టడీ చేస్తూ అభ్యర్థుల్ని నిర్ణయిస్తూ ఎంతమంది వ్యతిరేకించినా, ఎన్ని నిందలు వేసినా లెక్క చేయకుండా తాను చెప్పినట్లు 90% స్ట్రైక్ రేట్ మాత్రం సాధిస్తారని అనిపిస్తోంది. ఈ రోజు నిజంగానే ఆ స్ట్రైక్ రేట్ సాధ్యమని అనిపిస్తోంది. పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడంలో ఇప్పటికైతే విఫలమైన నాయకత్వం ఇక నుంచి దానిపై దృష్టి పెట్టి జనసేన భవిష్యత్తుని బలంగా రూపుదిద్దుతారని జన సైనికులు అంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, మొత్తంగా నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తుంటే అటు వైసీపీ తరపున కానీ లేకపోతే ఇటు టీడీపీ తరపున కానీ కొంచెం ఫిగర్స్ అయితే చేంజ్ అయ్యాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జనసేనకి మెజారిటీ సీట్స్ ఏవైతే పోటీ చేశారో మాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చాయి. జనాలు ఏమంటున్నారు, అసలు ఏలూరులో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. మొదటి నుంచి కూడా జనసేన అని ఒకటే చెబుతూ వస్తున్నారు, ఓటు చీలకూడదు, ఓటు చీలకుండా ఉంటేనే మనం గట్టిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఓటు చీలకుండా ఉండడం కోసం ఏదైనా చేస్తానంటూ కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేసిన పరిస్థితి. 5 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన, పార్టీ టికెట్ ఆశించి ఎంతో ఖర్చు చేసిన జనసేన నేతల్ని కూడా ఆయన వారించి తప్పదు, కొంత సహనం మనం కొన్ని కోల్పోవాల్సిందే. ఎందుకంటే అధికారం రావాలంటే, కూటమి ప్రభుత్వం అధికారం రావాలంటే మనం కొన్ని త్యాగాలు చేయాల్సిందే అంటూ తాను కూడా త్యాగం చేస్తున్నానంటూ కూడా అనేక మందిని త్యాగం చేయమని కూడా కోరిన పరిస్థితి. స్వయంగా నాగబాబు కూడా అనకాపల్లి ఎంపీకి టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇస్తారనుకున్నప్పుడు కూడా చివరి నిమిషంలో బీజేపీతో పొత్తుతో త్యాగం చేశారు. నేను, నా సోదరుడు అందరం కూడా కూటమి విజయం సాధించాలంటే త్యాగాలు చేయక తప్పదు. మీరు 5 సంవత్సరాల కష్టపడ్డ ఫలితం తర్వాత మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుభవిస్తారు, అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో అనేక మంది బలమైన నాయకులు టికెట్ ఆశించి ఎంతో ఆర్థికంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత నష్టపోయారని కూడా చెప్పవచ్చు. వాళ్ళు టికెట్ ఆశించారు. జన సైనికులందరినీ పార్టీ నిర్మాణం చేపట్టి బలోపేతం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక మాట, త్యాగం చేయక తప్పదు, కూటమి రావాలంటే, ఓటు చీలకుండా ఉండాలంటే మనమంతా కూడా త్యాగాలు చేయాలి. నేను చేస్తున్నాను, మీరు కూడా చేయండి, త్యాగాలు చేసి ముందుకెళ్తాం, తర్వాత ఫలితాలు మనకు చేతికి అందుతాయంటూ కూడా ఆయన చెప్పారు. అదే రకంగా ఆయన మాట ఎక్కడ కాదనకుండా జన సైనికులు, జనసేన నేతలు, వీర మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మాటమే లక్ష్యంగా కూడా ఆయన మాటమే ఒక రామవాక్యంగా కూడా వాళ్ళంతా కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. అదే రకంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫలితాలు కూడా అదే రకంగా వస్తున్నాయి. కేవలం దాదాపు 40 నుంచి 50 సీట్లు, ఒక్కో సందర్భంలో 60 సీట్లు ఇవ్వాలని సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే మనకు అధికారం, నన్ను సీఎం చేయటం కాదు, ముఖ్యంగా కూటమి అధికారంలోకి రావటమే ముఖ్యం, తర్వాత ఆ ఫలితాలు అనేది ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు, త్యాగం చేయండి అంటూ పేర్కొన్న విషయాలన్నీ కూడా ఈరోజు ఫలితాలు ఇస్తున్నాయి కూడా చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే 24 సీట్లు, 23 సీట్లు, 21 సీట్లు అలా తగ్గిపోయినప్పటికి కూడా 21 సీట్లు అత్యధిక శాతం
జనసేన సీట్లు గెలుస్తుందని కూడా అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా అందరూ కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. మనం 100% ఫలితాలు సాధించే దట్టిగానే ముందుకు వెళ్దాం, త్యాగాలు చేద్దాం అన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు స్పష్టం అవుతున్న పరిస్థితి ఉంది. ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే 5 స్థానాలు జనసేన పోటీ చేసింది కూటమి పొత్తులో భాగంగా. 5ట్లో ఈరోజు చూసుకుంటే 4 స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది. 5వ స్థానం కూడా 50-50 ఛాన్స్లో ఉంది. ఇటు నరసాపురం కావచ్చు, ఇటు భీమవరం కావచ్చు, అటు ఉంగుటూరు కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, ఈ 4ట్లో కూడా గెలిచే పరిస్థితి 100% ఉండగా పోలవరంలో 50-50 ఛాన్స్ ఉంది. అంటే దాదాపుగా ఈ జిల్లాలో చూసుకుంటేనే పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు అదే రకంగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళు ఏదైతే మొదట బాధపడినప్పుడు కూడా వారు కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవటంతో ఎంత ఫలితాలు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది. చాలామంది నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ పండితులు కూడా, రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాట నిజమవుతుంది, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే కూటమి బలపడింది, అదే రకంగా కూటమిలో అత్యధిక స్థానాలు రాబోతున్నాయి. అదే రకంగా దాంతోపాటుగా జనసేన తీసుకున్న సీట్లు తక్కువైనప్పటికీ కూడా అన్ని స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా అన్ని సర్వేలు కూడా చెప్పడంతో చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని అప్పుడు తప్పుపట్టిన నాయకులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం సరైందే అనే చెప్పక తప్పడం లేదు. అదే రకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉన్నాయి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లా 19, 34 స్థానాల్లో కూడా మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇక్కడి నుంచే మనం బలపడి అదే రకంగా కూటమి ప్రభుత్వానికి గట్టి బలమైన సీట్లు ఇక్కడి నుంచే ఇవ్వాలంటూ కూడా అది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అదే రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని సర్వేలు కూడా గోదావరి జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో కూటమి పుంజుకుంటుందని చెప్పడం పవన్ కళ్యాణ్ వ్యూహం నాకు వదిలేయండి అని ఆయన చెప్పిన దానికి ఖచ్చితంగా ఇదే నిదర్శనం. ఆయన ఏదైతే ఆయన చూపించిన చొరవ, ఆయన చూపించిన సహనం, ఆయన ఏదైతే కొంత భరించాలి, కొన్ని తప్పదు, కొన్ని త్యాగాలు చేయాలని ఏదైతే చెప్పారో ఇప్పుడు దాని ఫలితాలు అయితే ఇప్పుడు 2 రోజులు కౌంటింగ్కి 2 రోజుల ముందే మనకు కనిపిస్తున్నాయంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న అన్ని సర్వేలు కూడా, ఒక సర్వే కాదు, కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చినా, కూటమికి అనుకూలంగా ఇచ్చినా, కొన్ని పార్టీలు వైసీపీకి అనుకూలంగా ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ 2 కూడా మొత్తం సర్వేలన్నీ కూడా జనసేన పార్టీ వైపు మాత్రం మెజారిటీ స్థానాలు గెలుస్తాయంటూ కూడా చెప్పడం మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ వ్యూహానికి ఒక నిదర్శనంగా, పవన్ కళ్యాణ్ ఒక త్యాగానికి ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కూడా మొదట్లో తక్కువ సీట్లు ఏంటి, ఇక్కడ బలంగా ఉన్న చోట తక్కువ సీట్లు ఎలా కోరుకుంటారని ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, అదే రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అదేంటి ఇలా పవన్ కళ్యాణ్ ఇలా చేశాడేంటి అని పెదవిరిచిన వారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం, ఏదైతే ఆయన చూపించిన చొరవ ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా ఫలితాలు వస్తున్నాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రజలు కూడా ఏదైతే సర్వేలన్నీ కూడా అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా జనసేన విషయంలో, కూటమి విషయంలో కానీ జనసేన విషయంలో కానీ ఒక స్పష్టమైన తీర్పు వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్కి ఆ క్రెడిట్ అంతా ఇవ్వాలంటూ కూడా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మిగతా నార్మల్గా న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పట్టినప్పుడు కూడా ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వబోతున్నాయి అంటూ కూడా అందరూ కూడా పేర్కొనడం అనేది చూసుకుంటే ఇటు జన సైనికుల్లో, వీర మహిళల్లో, కూటమి నాయకుల్లో కూడా ఒక ఆనందం వ్యక్తమయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం, ఆయన నిజాయితీ ఖచ్చితంగా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రూపంలో బయటకు వస్తున్నాయంటూ కూడా అందరూ పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. రైట్, ప్రస్తుతం నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా జన సైనికుల్లో నూతన ఉత్సాహం అనేది కనిపిస్తోంది. ప్రతి సర్వేలో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది జనసేనకి సపరేట్ ఫిగర్ అనేది కూడా కంప్లీట్ గా కనిపిస్తుంది చూసి. సో నూతన ఉత్సాహంతో జన సైనికులంతా కూడా ఉర్రూతలూగుతున్న పరిస్థితి. 4వ తారీఖు రిజల్ట్ ఏమో కానీ నిన్నటి రిజల్ట్ తోనే ఫుల్ సాటిస్ఫై అయినట్టుగా వాళ్ళ అభిప్రాయం కనిపిస్తోంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా అదే విధంగా జన సైనికుల్ని ఇంకొంచెం జోష్ పెంచేటట్టుగా కూడా
ఎక్స్పర్ట్స్ కూడా అదే విధంగా జనసేనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం విజయవాడలో ఏ విధంగా ఉంది పరిస్థితి అనే దాని గురించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా జన సైనికుల్లో నూతన ఉత్సాహం అనేది కనిపిస్తోంది. 4వ తారీఖు రిజల్ట్ కంటే ముందు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ లో కంప్లీట్ ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది జనసేనకి. సో దీనికి సంబంధించి విజయవాడ ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్, నిజంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే నేను ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో వ్యూహం నాకు వదిలేయండి అనేసి కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. అదే వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కూడా అదే వ్యూహాన్ని అనుసరించారని చెప్పవచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా కూడా పోటీ చేసిన తక్కువ స్థానాలు అయినప్పటికీ కూడా స్ట్రైక్ రేట్ అనేది 98% ఉండాలని కూడా గతంలో చెప్తూ వస్తున్నారు. ఆయన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అటు ఇప్పటిలో జరిగిన ఆవిర్భావ సభలోనే అతను మొదటగా ముందుకు వచ్చి పొత్తులకు సంబంధించి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో కంటే 2024 ఎన్నికల్లో ప్రభావం అనేది చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు. అటు జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బలోపేతమైన పరిస్థితి అయితే ఉంది. కానీ బీజేపీకి సంబంధించి ఒప్పించడం, టీడీపీని కలుపడం, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ అనేది కీలక పాత్ర పోషించారు. పెద్దన్న పాత్ర మొదటి నుంచి చెప్తున్న విధంగానే పవన్ కళ్యాణ్ అనేది 2024లో కీ రోల్ పాటించారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పెద్దన్న పాత్ర కూటమి విజయానికి సంబంధించి నేను ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన సర్వేల్లో కూడా దాంట్లో కూడా పూర్తిగా కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది కూడా పక్కాగా ఉంది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం అనేది 99% కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా కృష్ణా జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగానే పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అవనగడ్డలో జనసేన పార్టీ తరఫున ఒక అభ్యర్థి పోటీ చేశారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ కూడా జనసేన పోటీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ జనసేనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బలోపేతం అవడంతో పాటు పూర్తిగా కూడా అటు ఏదైతే టీడీపీకి కూడా జనసేన పార్టీ అనేది ఒక అండగా నిలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా బీజేపీని కలుపుకొని వెళ్ళటం, ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేయడం, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్న విధంగా కూడా ఏదైతే వ్యతిరేక ఓటు చీల్చనివ్వని అన్నాడో అదే మాట అనేది సాధించడంలో చాలా సక్సెస్ఫుల్గా అయితే పవన్ కళ్యాణ్ వ్యూహంగా ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాకు సంబంధించి అవనగడ్డలో కూడా జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ చివరి మూమెంట్లో కూడా టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి పోటీ చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యూహంతో పాటు జన సైనికుల సపోర్ట్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు దాదాపు 2019 ఎన్నికల తర్వాత కూడా పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో గతంలో కంటే జనసేన పార్టీ చాలా వరకు బలోపేతమైందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చివరి మూమెంట్లో మండలి బుద్ధప్రసాద్కి ఇచ్చినప్పటికీ కూడా జన సైనికులు పూర్తిగా పవన్ కళ్యాణ్ మాట నమ్మారు. పవన్ కళ్యాణ్ వెనుక ఉండి వ్యూహంగా ఆయనకు అండగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న విధంగా కూడా వ్యూహాన్ని పవన్ కళ్యాణ్కి వదిలేశారు. సో ఈ నేపథ్యంలోనూ అవనిగడ్డ జనసేన పార్టీ దాదాపు 90% కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అవనిగడ్డ ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో మెజారిటీ కాపు ఓటర్లు అందరూ కూడా జనసేన పార్టీకి అండగా నిలబడడంతో పాటు మండలి బుద్ధప్రసాద్ కూడా మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే గతంలో ఆయన అనేక పార్టీలు పనిచేసినప్పటికి కూడా చాలా వివాదరహితుడు అని కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా తెలుగు భాషకు సంబంధించి ఆయన కృషి అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా మండలి బుద్ధప్రసాద్ అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు. అలాంటి వ్యక్తికి అవనిగడ్డ సీటు ఇచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలుపొందడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ అనేది పోషించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా మండలి బుద్ధప్రసాద్ను అటు ఎలక్షన్ పోలింగ్ లెవెల్లో కూడా బూత్ లెవెల్లో కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడంలో చాలా సక్సెస్ సాధించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్న 21 స్థానాల్లో కూడా 98% కూడా స్ట్రైక్ రేట్ ఉండాలని చెప్పడంతో అవనిగడ్డని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా అవనిగడ్డలో ఆయన బహిరంగ సభలు పెట్టడంతో పాటు ఇక్కడ పర్యటనలు చేశారు. అలాగే మండలి బుద్ధప్రసాద్కు సంబంధించి కూడా ఆయన గుడ్ నేమ్ ఉండడంతో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో కొంత కాపు ఓటర్లు అనేది ప్రభావం ఉంటుంది. అలాగే
కమ్మలకి ఏదైతే కమ్మ కాపు అనేది ఒక వేరియేషన్ ఉందో గత వంగవీటి మోహన్ రంగ చనిపోయిన తర్వాత నుంచి కొంత వేరియేషన్ ఈ రెండు కులాల మధ్య ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఈ రెండు కులాలని కలపడంలో సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా గత కొన్ని ఏళ్ల నుండి ఉన్న ఈ గ్యాప్ని భర్తీ చేయడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. రెండు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా సపోర్ట్ చేసుకొని అవనగడ్డలో జనసేన పార్టీకి సంబంధించి అటు టీడీపీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019లో కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించి సింహాద్రి రమేష్ గెలిచారు. అప్పుడు 43% అనేది వైసీపీకి పడింది. టీడీపీకి దాదాపు 30% ఉంది. ఇక జనసేనకి 15% ఉంది. సో అప్పుడు గతంలో 2019లో టీడీపీ తరఫున రెబల్ అభ్యర్థిగా కూడా ఇక్కడ ఒక వ్యక్తి పోటీ చేస్తే అతను కూడా 10,000 ఓట్లు వచ్చినాయి. దాదాపు ఈ వ్యతిరేక మొత్తాన్ని కూడా 2024లో పవన్ కళ్యాణ్ చాలా వరకు కూడా వ్యతిరేకత లేకుండా అలాగే రెబల్స్ లేకుండా కూడా చాలా వ్యూహంగా ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. మండలి బుద్ధప్రసాద్కి ఇవ్వడంతో 2019 అంచనాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే అప్పుడు దాదాపు 30% టీడీపీకి ఉంది, 15% జనసేనకు ఉంది. అంటే అప్పటికే 45% అయింది. ఇక రెబల్ అభ్యర్థికి సంబంధించి కూడా 10% ఓట్లు అప్పుడు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ అంచనాలు వేసుకుంటే దాదాపు 50% ఓట్లు అనేది కూటమికి ఏకపక్షంగా పడ్డాయి అనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కాపులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ వెంట కాపులు అండగా నిలబడాలని కూడా చాలా వరకు మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అవనిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కాపు ఓటర్ల ప్రభావంతో పాటు బీసీలకు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆ బీసీలకు సంబంధించి కూడా గతంలో బాలశౌరి కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా అతను పనులు చేయడం, ఈ సామాజిక వర్గాలు మొత్తం కలుపుకొని అటు పార్లమెంటు పరిధి అలాగే అసెంబ్లీ పరిధి 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడం, పూర్తిగా కూడా అంబటి రాయుడు లాంటి వ్యక్తులు అలాగే చాలామంది కూడా జనసేన పార్టీకి క్యాంపెయినింగ్కి రావడం, మండలి బుద్ధప్రసాద్ అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా త్యాగాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. చాలామంది కూడా కాపులకు సంబంధించి పవర్ షేరింగ్ ఉండాలి, అలాగే దాదాపు 60 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి అనేక మంది కాపు పెద్దలు కాపు నాయకులు చెప్పుకునే వాళ్ళు కూడా లెటర్లు రాయడంతో పాటు అనేక విధాలుగా కూడా జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నాడో అదే సాధించాడని చెప్పుకోవచ్చు. వ్యూహంగా ముందుకు వెళ్ళారు. ఆ వ్యూహంతో పాటు 98% స్ట్రైక్ రేటు విజయంతో ముందుకు పోబోతున్నాడని కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడంతో పాటు బీజేపీ లాంటి అగ్రనేతలను ఒప్పించి కూడా కూటమి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశాలు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జన సైనికులు పనిచేయడం, అటు మండలి బుద్ధప్రసాద్ లాంటి వ్యక్తులకి సీట్ ఇవ్వడం, అక్కడ ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ క్యాంపెయినింగ్ చేయడం, ఇవన్నీ అంశాలు కూడా కలిసి వచ్చే అంశాలు. పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాకు సంబంధించి రాజకీయ చైతన్యం కలిగిన ఈ కృష్ణా జిల్లా పార్టీలో జనసేన పార్టీ అనేది జెండా పాతబోతుంది అనేది కూడా అర్థమవుతుంది. జూన్ 4వ తారీఖున అవనగడ్డకు సంబంధించి 90% ఓట్లతో కూడా జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తెలిసింది. కృష్ణా జిల్లాలో జనసేన జెండా అనేది రెపరెపలు ఆడబోతుందని కూడా అటు జన సైనికులు ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాజేష్. రైట్, రైట్, మొత్తంగా ఏదైతే జనసేన ప్రస్థానం మనం మొదటి నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే కనుక 2 స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి కాడ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో ఒక పాజిటివ్ వైబ్ ని తీసుకొచ్చేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది అంటూ కూడా జనాలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నాయకులు మొదట్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ని బట్టి చూసుకుంటే వాళ్ళు కూడా కొంత సంతృప్తిగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం గుంటూరులోని తాజా పరిస్థితి గురించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే గాయత్రి, ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి సర్వత్రా కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం మాత్రం ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ కేవలం కూడా 21 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ కూటమి ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళతో కలిసి వెళ్లేటువంటి నేపథ్యంలో 21 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేవలం ఒకే ఒక్క సీటు, అది కూడా నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన జనసేన పార్టీకి సంబంధించి
కీలకమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ తర్వాత అంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఈ నాదెండ్ల మనోహర్ని ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెనాలి సీటు ఆయన కేటాయించడం జరిగింది. తెనాలి సీటు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. పోటీ చేసినటువంటి నేపథ్యంలో మొట్టమొదటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే దానికి భిన్నంగా ఉంది. ఫస్ట్ ఆయన పోటీ చేసేటువంటి సందర్భంలో ఆయనకి మాత్రం కొంతవరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లు కనపడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి అయినటువంటి ఈ శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఈయనకి అన్నాబొత్తున శివకుమార్కి మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కనపడినాయి. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఈ ఆలపాటి రాజా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో, కూటమి ఈ నేపథ్యంలో ఆయనకి సీటు కాకుండా కూడా నాదెండ్ల మనోహర్కి ఇచ్చిన నేపథ్యంలో కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఆయన కేడర్ కూడా అసంతృప్తికి లోనైంది. అటువంటి సందర్భంలో కూడా కొంత శివకుమార్కి పాజిటివ్గా ఉన్నట్లుగా కూడా కనపడింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మాత్రం జనసేనకి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ అక్కడికి రావటం, మీటింగ్ అటెండ్ కావటం, అక్కడ మీటింగ్ చెప్పడం దగ్గర నుంచి కూడా తర్వాత చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాని పిలిపించి మాట్లాడిన తర్వాత ఆ కేడర్ మొత్తం కూడా కంపల్సరీగా కూడా కూటమికి ఏదైతే నిర్ణయం ఉందో ఆ కూటమి నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత పాజిటివ్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే ఎలక్షన్స్ జరిగినటువంటి రోజు ఏదైతే ఎలక్షన్ జరిగినటువంటి రోజు అక్కడ ఉన్నటువంటి అన్నాబొత్తున శివకుమార్ ఒక బూత్లోకి వెళ్ళి ఆయన ఓటు వేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ మీద చేయి చేసుకోవడం అనేది జరిగింది. అది మాత్రం చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పుడు దాకా కూడా తటస్థంగా ఉన్న ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జనసేనకి టర్న్ అయ్యారని చెప్పి ఈ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్న నేపథ్యం. అయితే ప్రెజెంట్ మాత్రం దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే నేను రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ వివిధ సంస్థలు అయితే ఎగ్జిట్ పోల్స్ చేశాయి. కొన్ని అయితే మాత్రం పార్టీ బేస్డ్గా చేసినట్టుగా కూడా అనిపించింది. అయితే మాత్రం ప్రధానంగా ఈ పార్టీ బేస్డ్గా చేసిన వాటితో సహా కూడా తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారని తెలియజేశారు. అంటే వాళ్ళు కంపల్సరీగా కూడా పూర్తిగా కూడా శాంపిల్స్ తీసుకోవడం, దానికి అనుగుణంగా కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్, అదేవిధంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ఎవరు ఎంతవరకు ఆ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, పార్టీ కోసం హోల్ అండ్ సోల్గా పనిచేస్తున్నారా లేదా, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా వాళ్ళు కంపేర్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి బట్టి చూసుకున్నట్లయితే మాత్రం తెనాలి నుంచి ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా కూడా తెలిసింది. అంటే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేసిన తర్వాత అంటే వాళ్ళకు ఒక 5-6 రోజుల క్రితం వాళ్ళ ఎగ్జిట్ పోల్ అంటే లేటెస్ట్గా ఏదైతే పోలింగ్ నాటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది చేస్తూ ఉంటారు, ప్రీ పోల్డ్గా చేసినటువంటి. అలాగే వీటన్నిటికన్నా ముందే కూడా ప్రైమ్ నైన్ ఎప్పుడో చెప్పింది, ఒక నెల రోజుల క్రితమే తెనాలి నుంచి ఈ నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారని ప్రైమ్ నైన్ చెప్పడం జరిగింది. అంటే వేగ్గా చెప్పడం కాదు, కూలంకషంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ నైన్కి సంబంధించి జిల్లా రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ రాజకీయంగా ఏం జరుగుతుంది, ఏమిటి, ఏ పార్టీకి ఎంత ప్రాధాన్యత ఉంది, ప్రజల్లో ఏ చొచ్చుకుపోతుంది, కేవలం మాటలతోనే సరిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకులు ఎవరు, వాళ్ళకి ప్రజల్లో అసలు పట్టు ఉందా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళలో మార్పు, ఓటర్లో ఎటువంటి మార్పులు వచ్చినవి, ఈ మార్పు అనేది దేనికి ప్లస్ అవుతుంది, దేనికి మైనస్ అవుతుంది అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ మించి కూడా ఈ రిపోర్టర్స్, ఈ ప్రైమ్ నైన్కి సంబంధించిన రిపోర్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా చేశారని చెప్పుకోవాలి. దీనికి మాత్రం ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మాత్రం అభినందించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ స్వేచ్ఛ ఇచ్చి అదేవిధంగా కూడా ప్రైమ్ నైన్కి సంబంధించి కరెక్ట్గా ఉండాలి రిజల్ట్ అన్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా మనకు తెలిసినంత మటుకి గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి ప్రతి చోట కూడా సర్వే చేసినటువంటి నేపథ్యంలో తెనాలిలో ఆయన గెలుస్తారని చెప్పి మనం ముందుగానే చెప్పడం జరిగింది, ప్రైమ్ నైన్ నుంచి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా కూడా తెనాలి నుంచి అంటే ఇప్పుడు కొంత నిన్న జరిగినటువంటి ఆరామస్థానికి సంబంధించిన సర్వేకి సంబంధించి కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఆయన బేస్డ్గా వైసీపీకి బేస్డ్గా చేశాడు అని చెప్పి కొంతమంది చెబుతున్నటువంటి నేపథ్యం. ఆయనతో సహా అందరూ
అందరూ కూడా తెనాలికి సంబంధించి తెనాల్లో నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారని వాళ్ళు చెబుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి మాత్రం ఆయనకి అనుకూలంగా ఉంది. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కేవలం ఉమ్మడి గుంటూరు సంబంధించి ఒకే ఒక స్థానం ఇవ్వడం జరిగింది. ఈ ఒకే ఒక స్థానం తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తారని అయితే మాత్రం తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రవికృష్ణ. రైట్, మొత్తంగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా రాజకీయ నేతల్లో ఒక రకమైన టెన్షన్ అనేది నెలకొంది. రిజల్ట్స్ ఎప్పుడా అని ఎదురు చూసేదానికంటే కూడా ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయా, దానికి సంబంధించి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో దానికి దగ్గరగా రిజల్ట్ ఉంటుంది అని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు. సో నిన్న ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి చాలా మంది ముఖ చిత్రాలు మారిపోయిన పరిస్థితి. కొంతమంది ఆనందంగా ఉన్నారు, కొంతమంది మెయిన్ రిజల్ట్ వేరేలా రావచ్చు అంటూ కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కడప జిల్లాలో ఏ విధమైన పరిస్థితి ఉంది ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి, దాని రిజల్ట్ వచ్చిన తర్వాత నేతల్లో ఎటువంటి భయం అనేది నెలకొంది, అలాగే ఎటువంటి ఆనందం అనేది వ్యక్తం అవుతుందనే దాని గురించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం కూడా ఏదైతే తాజాగా కొన్ని సంస్థలు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ అధినేత కూడా 2024 ఎన్నికలను ముందస్తుగా ఆయన టార్గెట్ పెట్టుకొని కూడా తమ అభ్యర్థులను కూడా ప్రతి నియోజకవర్గం అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కూడా నిలబెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన నెల రోజుల కిందట కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రైమ్ లైన్కి సంబంధించి అలాగే ప్రైమ్ లైన్ రిపోర్టర్స్ ఉన్నారు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి లోతుగా గ్రౌండ్ వర్క్లో కూడా సర్వే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కడైతే జనసేన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా గెలిచి ఆ నియోజకవర్గాల్లో కూడా జెండా పాతేందుకు కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారని చెప్పారు. అయితే నిన్నటి దినం ఏదైతే సర్వే ఫలితాలు అలా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఆ ఎగ్జిట్ పోల్ మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఎగ్జిట్ పోల్స్ కూడా మద్దతుగా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గమైనటువంటి ఎస్సీ రిజర్వ్డ్ ఇది ముఖ్యంగా అయితే కనుక ఇక్కడైతే కనుక ఎన్డీఏ కూటమి నుంచి కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీకి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏదైతే గతంలో చెప్పామో పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి అరవ శ్రీధర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పి కూడా ముందుగానే మనం చెప్పడం జరిగింది. అయితే అదే స్థాయిలో చూసుకుంటే కనుక నిన్నటి దినం కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తిస్థాయిలో కూడా రైల్వే కోడూరులో ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది, అలాగే అక్కడ జనసేన పార్టీ జెండా ఎగరవేస్తారని చెప్పి కూడా పూర్తిస్థాయిలో ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఒక వ్యతిరేక ఓటు కావచ్చు అలాగే ఖచ్చితంగా ఒక ఊహంతోనే ఈసారి ఎన్నికల్లో నేను దిగాను, అలాంటి ఊహంతోనే ముందుకు వెళ్తున్నానని చెప్పి ఆయన దిగడం జరిగింది. అయితే ఆయన వేసిన ఫలితం అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పుడు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న జూన్ ఎన్నికల 4వ తేదీ చూసుకుంటే కనుక కౌంటింగ్ ప్రక్రియలో అయితే కనుక మొత్తంగా ఏదైతే జనసేన పార్టీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున కనుక విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రైల్వే కోడూరులో దాదాపుగా ఇప్పటికైతే కనుక గడిచిన 4 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఈ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫలితాలు అయితే కనుక తారుమారయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు పైన కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో ఎవరైతే రైల్వే కోడూరులో కొరమట్ల శ్రీనివాస్కు అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు జనసేన పార్టీకి రావడం జరిగింది. అయితే ఒక పక్క బీజేపీ అలాగే ఒక పక్క తెలుగుదేశం అలాగే జనసేన 3 పార్టీలు కూడా ఇప్పుడు రైల్వే కోడూరులో పెద్ద ఎత్తున బలం కావడంతో కూడా అక్కడ ఈసారి అయితే కనుక ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి ఖచ్చితంగా రైల్వే కోడూరులో కూడా జనసేన జెండా ఎగరేసేందుకు
చేసేందుకు కూడా పూర్తిస్థాయిలో అక్కడ అయితే కనుక కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి దినం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఆ ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అలాగే మొత్తంగా క్యాడర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఏది ఏమైనా సరే ఈ నెల జూన్ 4వ తేదీన జరిగేటువంటి కౌంటింగ్లో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా మెజారిటీతో కూడా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా గెలిచే అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా సర్వే ఆధారాల ప్రకారం చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మొత్తం టీం అంతా కూడా పూర్తిస్థాయిలో భారీ మెజారిటీతో గెలిచే దిశగా అయితే కనుక అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా జూన్ 4వ తేదీ ప్రజలు ఎవరికి ఓటు వేశారన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అందరూ నరాలు తెగే ఉత్కంఠతతో ఉన్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక కొన్ని సర్వేలు అయితే కనుక పూర్తిస్థాయిలో కొన్ని పార్టీలకి అయితే కనుక పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని సర్వేలు అయితే కనుక ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అయోమయంలో కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా అటు జనసేన, టీడీపీ, బీజేపీ వైపు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున అయితే కనుక ఉమ్మడిగా అయితే కనుక వినికిడి వినిపిస్తుంది. ఏదేమైనా 4వ తేదీ ప్రజలు ఎవరు పట్టం కట్టారనే దానిపైన అయితే సర్వత్రా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. రైట్, జనసేన పార్టీ నాయకులు 21 స్థానాల్లో పోటీ చేసిన నియోజకవర్గాలకు సంబంధించి పల్స్ ఏ విధంగా ఉంది, అలాగే ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, మొత్తంగా నిన్నటి ఎగ్జిట్ పోల్స్ తర్వాత జన సైనికుల్లో నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఏ విధంగా ఉంది వాళ్ళ పల్స్, ఏ విధంగా ఉంది నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల వారీగా కూడా చూసుకుంటే ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే జనసేనకి సంబంధించి 21 స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కువ స్థానాల్లో ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది అని చెప్పేసి ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా జనసేన విజయాన్ని ఖాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్లో రమారమి 15 నుంచి 18 స్థానాల్లో జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవబోతున్నారు. అలాగే 2 ఎంపీ స్థానాలు కూడా జనసేన కైవసం చేసుకోబోతోంది అని చెప్పేసి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు 21 స్థానాలు కూడా, అంటే దాదాపు క్లీన్ స్వీప్ చేయబోతోంది జనసేన. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి పరిస్థితి. సో మిగతా ఎగ్జిట్ పోల్స్ మాత్రం 15 నుంచి 18 స్థానాల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే నేను విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్తో ఒక పక్క కూటమికి అధికారం రాబోతుంది. అంతేకాకుండా జనసేనకు సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా గెలవబోతున్నారు. మెజారిటీ స్థానాల్లో జనసేన విజయకేతనం ఎగరబోతోంది అనేసి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అవుతున్నాయో దీని మీద జనసేన నాయకులు అలాగే కార్యకర్తలు, జన సైనికులంతా కూడా తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అవుతున్నాయో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చాలా ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తూనే ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి అంచనాలే దాదాపుగా రేపు వచ్చేటటువంటి కౌంటింగ్ తర్వాత వచ్చేటటువంటి పోల్స్ కూడా అవే నిజం కాబోతున్నాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా జనసేనకు సంబంధించిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారని చెప్పేసి ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి వ్యూహాలు ఆ పార్టీకి చాలా బలం చేకూర్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం జనసేనాని పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయి కేవలం 1 స్థానానికి పరిమితమైనటువంటి జనసేన 5 సంవత్సరాలలో పార్టీకి సంబంధించినటువంటి పురోగతి సాధిస్తూనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఆయన మూటగట్టుకొని ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించడం కోసం మిగతా పార్టీలతోటి జట్టు కట్టి ఈరోజు కూటమిని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశానని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఆ మేరకే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన అనుసరించినటువంటి వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు విజయానికి ఒక రకంగా చెప్పాలంటే అవే దోహదం పడుతున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా
అంతేకాకుండా కూటమి అధికారంలోకి రావడానికి కూడా జనసేనని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వ్యూహాలే. అంటే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది 21 స్థానాలే తీసుకోవాల్సి వచ్చింది ఒక పార్టీకి సంబంధించి, మరి 21 స్థానాలు తీసుకున్నారని చెప్పేసి ఆయన మీద అనేక మంది విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన కొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వ్యూహాలు నాకు వదిలేసేయండి, నేను చెప్పినట్టు మీరు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించేందుకు అవసరమైనటువంటి దానికి కృషి చేయండి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో వ్యూహం ఎలా ఉంటుంది అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో చేసి చూపించారు. అంతేకాకుండా 2029 నాటికి జనసేన రాష్ట్రంలో ఒక బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు దోహదం చేస్తాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా 21 స్థానాల్లో గెలుపొందబోతున్నారు. 2 పార్లమెంట్ స్థానాలని జనసేన కైవసం చేసుకోబోతుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రతి ఒక్కరు కూడా ఆనందం నింపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్ రాజు, మొత్తంగా చూసుకుంటే 10 ఏళ్ల పాటు కష్టం, ఈ పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా 10 ఏళ్లు దాటిన తర్వాత ఇటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఫస్ట్ టైం వస్తుంది జనసేన పార్టీకి. సో దీనికి సంబంధించి నేతలు ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా గాయత్రి, ఎందుకంటే జనసేన స్థాపించి 10 ఏళ్ళుగా వస్తుంది. ఈ 10 ఏళ్లలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి ఆ పవన్ కళ్యాణ్ తాను మాత్రం నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని వ్యూహాలను అనుసరిస్తూ ప్రస్తుతానికి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ నడుపుతూ ముందుకు పోయినటువంటి పరిస్థితి. అయితే ఈ 10 ఏళ్లలో అనేక విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు, అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా చేసినా సరే వాటన్నిటిని కూడా కొట్టిపారేసి కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమే తాను రాజకీయం చేస్తున్నాను, ఒక భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఈరోజు రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పేసి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆ విధమైనటువంటి నిర్ణయాలతోనే 10 ఏళ్ల పాటు కష్టపడినటువంటి జనసేనకు ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉండడం నిజంగా ఆ పార్టీ క్యాడర్లో ఒకంత ఉత్సాహాన్ని అయితే నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం 2019 ఎన్నికల్లో చూస్తే ఒక స్థానానికి మాత్రమే పరిమితమైంది జనసేన. అంతకుముందు జరిగినటువంటి 2014 ఎన్నికల్లో పార్టీ ఉన్నప్పటికీ కూడా పోటీ చేయకుండా బయట నుంచి కూటమికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే జనసేనని 21 సీట్లు తీసుకున్నటువంటి సందర్భంలో చాలామంది ఆయన విమర్శించడం జరిగింది, 21 సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి. కానీ ఇక్కడ ఆయన వ్యూహం ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే తీసుకున్నటువంటి ప్రతి స్థానాన్ని కూడా కీలకంగా తీసుకోవడం అంటే ఏదో అక్కడ పోటీ చేయడం కాదు, నామమాత్రంగా పోటీ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటటువంటి ఏకైక కాన్సెప్ట్తోనే జనసేన పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకున్నారు. ఆ 21 సీట్ల మీదే ఫోకస్ పెట్టి ఈసారికి ఆ 21 సీట్లలో గెలవాలి అనేటటువంటి ఏకైక దృఢ నిశ్చయంతోనే ఆయన ఈ వ్యూహాన్ని అనుసరించారని స్పష్టమవుతుంది. దీంతో పాటు జనసేన తీసుకున్నటువంటి వ్యూహాలు, నిర్ణయాలు కూటమిని కూడా అధికారంలోకి రాబోతున్నాయని చెప్పేసి ఇప్పటికీ అనేక సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో సర్వే సంస్థలు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే చాలా వరకు అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా జనసేనని పవన్ కళ్యాణ్ దాదాపు 60,000కు పైచులకు మెజారిటీతో రమారమి ఆయన గెలవబోతున్నారు, అత్యధిక మెజారిటీ ఆయన సాధించబోతున్నారు, అంతేకాకుండా 21 స్థానాలు గెలవబోతున్నారు అనేసి కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తే మరికొన్ని మాత్రం 15 నుంచి 18 స్థానాల్లో జనసేన విజయం సాధించబోతుందని చెప్పినటువంటి పరిస్థితి. ఇంతకుముందు ప్రైమ్ 9 కూడా ఇదే విషయాన్ని మనం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి ముందు ఇక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థుల గెలుపోటముల మీద చేసినటువంటి అంచనాలకు సంబంధించినటువంటి డ్రైవ్లో కూడా దాదాపు మన అంచనాలు కూడా జనసేన అంచనాలు ఇవాళ నిన్న విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సరిసమానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఈసారి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడినటువంటి జనసేన కూటమిలో కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించబోతుంది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.